మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనం అనగా 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము పురిటాలు విషయంలో ఎటువంటి కట్టడలను నియమిస్తూ ఉన్నది అనే విషయమును గమనించగలం. దేవుడు పురిటాలు విషయంలో కొన్ని కట్టడలను బయలుపరుస్తున్నాడు. పురిటాలు అనగా బిడ్డను ప్రసవించినటువంటి తల్లి. మగబిడ్డను ప్రసవిస్తే ఒక విధమైన కట్టడ ఉంది. ఆడబిడ్డను ప్రసవిస్తే ఒక విధమైనటువంటి కట్టడ ఉంది. బిడ్డను ప్రసవించేటటువంటి సమయంలో తల్లి రక్తమును ధారపోస్తుంది కదా. మరి ఆ రక్తమునకు సంబంధించినటువంటి అపవిత్రత లేదంటే అశుద్ధత సంపూర్ణంగా పోగొట్టుకొని ఆమె రక్తశుద్ధి పొందటానికి మగబిడ్డ పుడితే 33 దినాలు, ఆడబిడ్డ పుడితే 66 దినాలు. ఆ తర్వాత బిడ్డ పుట్టినటువంటి మొదటి 7 రోజులు ఆమె పురిటాలుగా ఉంటుంది. ఆమె పురిటాలుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆమె ముట్టేటటువంటిదంతా కూడా కడగా ఉంటుంది, అంటుగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 8వ రోజున పుట్టినటువంటి మగబిడ్డకు సున్నతి చేయించాలి. ఆ సున్నతి చేసేటటువంటి క్రమములో ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా పావురపు పిల్లను, తెల్ల గువ్వలను తీసుకుని రావచ్చు. అంటే బిడ్డ పుట్టినటువంటి సమయంలో దేవునికి అర్పించడానికి ఒక గొర్రెపిల్ల, ఒకవేళ పచ్చుకోలేని పరిస్థితుల్లో, కొనలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పావురపు పిల్ల, ఆ తర్వాత తెల్ల గువ్వలు తీసుకొని రావచ్చు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ 2 తెల్ల గువ్వలు లేక 2 పావురపు పిల్లలు దేనికంటే, ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి. ఇది మగబిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను ప్రసవించినటువంటి తల్లికి దేవుడు నియమించినటువంటి కట్టడ. ధర్మశాస్త్రము ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి కట్టడ. మగబిడ్డ పుడితే 7 దినములు ఆమె పురిటాలై ఉంటుంది. ఆమె ముట్టుకునేదంతా కూడా కడగా ఉంటుంది. ఆ తర్వాత 8వ దినాన ఆ మగబిడ్డకు సున్నతి చేయిస్తారు. రక్తశుద్ధి కొరకు 33 దినములు ఆమె అలాగే ఉండాలి. ఆ 33 దినములు పరిశుద్ధమైనది ఏదీ కూడా తల్లి ముట్టుకోకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. 33 దినములు అయిన తరువాత ఆమె మరి యథావిధిగా ఒక సాధారణమైనటువంటి సహజమైనటువంటి జీవనశైలిని కొనసాగించవచ్చు. ఆ తర్వాత బిడ్డను ప్రసవించిన క్రమములో 8వ దినాన ఖచ్చితంగా సున్నతి చేయాలి. అర్పించడానికి గొర్రెపిల్ల, ఒకవేళ అంతటి స్తోమత లేకపోతే 2 తెల్లని గువ్వలు, 2 తెల్లని పావురములు తీసుకొని రావాలి. 2 తెల్లని గువ్వలు లేక 2 పావురము
పిల్లలు. మన ప్రభువు కూడా ఆ రోజుల్లో గొర్రె పిల్లను కొనేటటువంటి స్తోమత ఆయన తల్లిదండ్రులైన యోసేపు, మరియమ్మలకు లేదు కాబట్టి అర్పించటానికి 2 తెల్ల గువ్వలు, 2 పావురపు పిల్లలు మరి యేసుక్రీస్తు ప్రభువారి సున్నతి దినాన తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభువు ఎంతటి శ్రీమంతుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువయ్యుండి ఈ లోకములో ఎంత దీనుడిగా జన్మించాడో ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. మన ప్రభువు సర్వసంపదలకు నిలయమైనటువంటి వాడు. అలాంటి ఆయన ఈ లోకములో ఆయన పుడితే పరుండబెట్టడానికి ఒక గది దొరకలేదు. నిలువెత్తు స్థలము దొరకలేదు. పశువుల పాకలో, పశువుల తొట్టిలో మన ప్రభువు పరుండబెట్టబడ్డాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పశువుల పాక, పశువుల శాల ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి దుర్గంధం అక్కడ ఉంటుందో, ఎలాంటి క్రిమికీటకాలు అక్కడ ఉంటాయో, ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రభువును పరుండబెట్టడానికి స్థలము లేక మరి పశువుల తొట్టె మన ప్రభువుకు ఒక పాన్పు అయ్యింది. నిండు చూలాలైనటువంటి మరియమ్మ మన ప్రభువును ప్రసవించిన తర్వాత ఆమె పురిటాలుగా పశువుల పాకలో ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెపిల్ల కూడా అర్పించడానికి ధనము లేనటువంటి కుటుంబములో దారిద్ర్యత నొందినవాడై మన ప్రభువు జన్మించాడు. ఇందుకొరకు 2 కొరింథీ 8:9 దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ధనవంతుడయ్యుండియు ఆయన దారిద్ర్యము వలన మనలను ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తమై ఆయన దరిద్రుడాయను అనేటటువంటి మాట మన హృదయాలను తాకేటటువంటి మాట. ఆయన ధనవంతుడయ్యుండియు మనలను ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తమై దరిద్రుడాయను. ఆయన కృప ఎటిదో ఎరుగుదురు గదా అంటాడు అపోస్తలుడైన పౌలు. అంతగా కృప మన ఎడల కుమ్మరించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. అయితే మగబిడ్డకు కట్టడ ఇలా ఉంటే, ఒకవేళ ఆడబిడ్డ కనుక పుడితే పరిస్థితి ఏంటంటే, తల్లి 7 దినములు కాదు 14 దినములు పురిటాలుగా ఉంటుంది. ఆమె ముట్టేదంతా కూడా కడగా ఉంటుంది, అంటుగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె రక్తశుద్ధి అవడానికి 33 దినాలు కాదు 66 దినాలు వేచి ఉండాలి. ఈ 66 దినాల్లో పరిశుద్ధమైనది ఏది ఆమె ముట్టుకోకూడదు. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు. ఎందుకంటే రక్తశుద్ధి జరగలేదు కాబట్టి. మరి అర్పణగా ఒక గొర్రెపిల్ల కావచ్చు, తాహత లేనప్పుడు 2 తెల్లగొవ్వలు, 2 పావురపు పిల్లలు కానీ తీసుకొనొచ్చి దేవునికి అర్పించవచ్చు. ఈ రెండిటిలో అంటే 2 తెల్లగొవ్వలు, 2 పావురముల్లో ఒకటి పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుంది. ఒకటి దహన బలిగా అర్పించబడుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రక్తశుద్ధి అనేటటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఎందుకంటే స్త్రీ శిశువును ప్రసవించటాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఏమని అభివర్ణిస్తుందో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము చివరి వచనం చదువుతున్నాను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. చూడండి, స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా స్త్రీకి రక్షణ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, శిశువును ప్రసవించడం అనేది స్త్రీకి పునర్జన్మ క్రింద లెక్కించబడుతూ ఉంటుంది. ఎందుకంటే బిడ్డను ప్రసవించేటటువంటి సమయంలో తల్లి ఎంతో రక్తాన్ని కోల్పోతుంది, ఎంతో రక్తాన్ని ధారపోస్తుంది. అందుకనే వైద్యులు ఆ నొప్పి యొక్క తీవ్రత, అంటే బిడ్డను ప్రసవించేటప్పుడు కలిగే నొప్పి యొక్క తీవ్రతను గురించి మనకు అర్థమవ్వాలని ఈ విధంగా చెప్పాడు. స్త్రీ
బిడ్డను ప్రసవించేటటువంటి అంటే తల్లి బిడ్డను కనేటటువంటి సమయంలో అనుభవించేటటువంటి నొప్పి డెల్స్‌లో కొలుస్తారు. అది 40-45 డెల్స్ వరకు ఉంటుందంట. ఈ 40-45 వరకు డెల్స్ ఉంటున్నటువంటి ఆ నొప్పి ఏదైతే ఉందో, ఈ 40-45 డెల్స్ నొప్పి ఏదైతే ఉందో, అది దేనికి సమానంగా ఉంటుందంటే, వైద్యులు చెప్తూ ఉన్నారు. ఒక మనిషి యొక్క దేహములో 20 చోట్ల ఒకేసారి ఎముకలు విరిగితే, అంటే ఫ్రాక్చర్ అయితే ఎంత బాధ, ఎంత నొప్పి కలుగుతుందో, అంత నొప్పిని పంటి కింద దిగబెట్టి తల్లి బిడ్డను ప్రసవిస్తుందంట. అందుకనే దానిని ప్రసవ వేదన అన్నారు. రెండో విషయం ఏంటంటే, దేవాతి దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము ప్రవేశించిన తరువాత స్త్రీ విషయంలో ఆయన పలికిన మాట ఏంటంటే 16వ వచనం ఆదికాండం 3వ అధ్యాయం. ఆయన స్త్రీలలో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ప్రభునందు ప్రియమైన వారలారా, పురుషులతో పోలిస్తే ప్రయాస స్త్రీలకే ఎక్కువ ఉంటుంది. విపరీతమైనటువంటి ప్రయాస. కుటుంబ బాధ్యతలు కావచ్చు, మరి ఇంటికి అవసరమైన కూర్చే విషయంలో కావచ్చు, ఆహారం వండే విషయంలో కావచ్చు, ఇంటిని శుభ్రపరిచే విషయంలో కావచ్చు, రకరకాల బాధ్యతలతో స్త్రీలు ప్రయాస పడుతూ ఉంటారు. దానికి బీజం ఎక్కడ పడిందో ఆదికాండం 3:16లో మనం చదువుకున్నాం. ప్రయాసం ఎక్కువ చేస్తానన్నాడు. రెండవది గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తానన్నాడు. ఒక మనిషికి ఒక చోట ఎముక విరిగితేనే విపరీతమైనటువంటి నొప్పి కలుగుతుంది. అలాంటిది ఒక మనిషికి 20 చోట్ల ఒకేసారి ఎముకలు విరిగితే ఆ నొప్పి వర్ణనాతీతం. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. అలా మిక్కిలి వేదన పడుతూ స్త్రీ ఏం చేస్తదంటే పిల్లలను కంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే దానిని ప్రసవ వేదన అన్నారు. ఈ ప్రసవ వేదన స్త్రీలు శారీరకంగా కలిగి ఉంటే, ఈ లోకంలో ప్రతి స్త్రీ పురుషుడు ఆత్మీయంగా కలిగి ఉండాలి. ఆత్మీయమైన ప్రసవ వేదన. ఏంటి ఆత్మీయమైనటువంటి ప్రసవ వేదన అంటే, ఒక మాట అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:19లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. ప్రసవ వేదన దేని విషయమై అంట? ప్రసవ వేదన క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకంట. మన పిల్లలలో, మన కుటుంబ సభ్యుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో ప్రభువు స్వరూపము ఏర్పడాలని మనము ప్రసవ వేదన చెందాలి. అంత భారంగా దేవుని యొద్ద మొరపెట్టాలని అర్థం. మన పిల్లల్లో కావచ్చు, మన కుటుంబ సభ్యుల్లో కావచ్చు, క్రీస్తు స్వరూపము కనిపించాలి. క్రీస్తు స్వరూపము కనిపించినటువంటి వ్యక్తి, క్రీస్తు స్వరూపము లేనటువంటి వ్యక్తి విశ్వాసి కాడు. పైకి భక్తి కలిగిన వాడే వేషధారణ కలిగినటువంటి విశ్వాసితో సమానం. కాబట్టి క్రీస్తు స్వరూపము కనబడాలి. అది గలతీయులకు లేదు. భిన్నమైన సువార్త వైపు తిరిగారు కాబట్టి పౌలు వారి విషయమై దేవుని దగ్గర ప్రసవ వేదన పడుతున్నాడంట. క్రీస్తు స్వరూపము మరలా కలగాలని. అందుకనే ప్రసవ వేదన ఎంత గొప్పదో, ఎంత మిక్కిలి భయంకరంగా ఉంటుందో ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి వేదనతో పౌలు ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నాడు. లేవియాకాండం 12వ అధ్యాయంలో తల్లి బిడ్డను ప్రసవించినప్పుడు ప్రసవ వేదన చెందినదై ఆమె రక్తశుద్ధి కావడానికి కొన్ని దినాలు, కొన్ని వారాలు వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే ఒక పాపి తన యొక్క అపరాధ రక్తము శుద్ధీకరించబడటానికి ఏ విధమైనటువంటి బలులు కానీ, అంటు కానీ, కడగా ఉండడం కానీ చేయనవసరం లేకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తల్లి బిడ్డను ప్రసవించేటప్పుడు రక్తం ఎలా ధారపోస్తుందో అంతకంటే ఎక్కువగా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన పాప పరిహారము నిమిత్తము కలువరి శిలువలో ధారపోశాడు. కాబట్టి నేడు మనకు రక్తశుద్ధి కలిగింది. పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలుగుతున్నాము. పరిశుద్ధమైన ఆయన శరీరమును, రక్తమును ముట్టుకొని అందులో పాలు పంపులు పొందగలుగుతూ ఉన్నాం. ఇందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు.
ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి ఆలకించిన మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.